హాయ్! ఈరోజు నేను స్పినాచ్ ఉల్లికారం ట్రై చేస్తున్నాను. సో దట్ ఫస్ట్ స్పినాచ్ తీసుకున్నాను. దాన్ని వాష్ చేసుకొని ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. సో నేను కట్ చేసుకున్న స్పినాచ్‌ని పక్కకు పెట్టుకున్నాను. సో ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేశాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ధనియాలు వేశాను. ధనియాలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేశాను. సో ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత జీలకర్ర వేశాను. సో జీలకర్ర కొంచెం మంచిగా రోస్ట్ అయిన తర్వాత మినపగుళ్ళు వేశాను. సో ఇలా వేసిన వాటిని మంచిగా కొంచెం కలుపుకున్నాను. సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిర్చి వేశాను. సో అన్నీ కలుపుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటాను. సో ఇలా తీసుకున్న దాన్ని నేను గ్రైండ్ చేసుకుంటాను. సో ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేశాను. ఈ ఆనియన్స్ కొంచెం రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా నేను ఇక్కడ మిక్సీ జార్లోకి తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం సాల్ట్ కూడా వేశాను. అలానే ఇక్కడ కారం కూడా వేసుకున్నాను. లాస్ట్ చింతపండు కూడా వేసుకున్నాను కొంచెం. సో దీన్ని గ్రైండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నా. అలా రోస్ట్ చేసుకున్న తర్వాత స్పినాచ్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని వేసేసి కలుపుకుంటున్నా. స్పినాచ్ కొంచెం దగ్గరికి అయిన తర్వాత అప్పుడు ఏదైతే గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్నానో ఆ పేస్ట్ అనేది ఇందులో వేసేస్తాను. సో ఇది కొంచెం దగ్గరికి అవ్వాలి. సో ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు నేను ఉల్లికారం వేస్తున్నాను. సో ఈ ఉల్లికారం అంతా కలుపుకొని ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి. సో లాస్ట్లో బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. అంతే. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.